ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి పత్రికా విలేకరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సబ్జెక్ట్ ఈరోజు ఎంఆర్ఓ గురించి, మదనపల్లి మండల ఎంఆర్ఓ గురించే మాట్లాడుతున్నాం. ఎంఆర్ఓ ఈ నియోజకవర్గంలో తప్పు చేసుకుంటూ పోతా ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో పని అని పోతే 50,000 నుంచి 1,00,000 నుంచి 5 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఎంఆర్ఓ గారు మదనపల్లి ఉన్నామన్నా ఈమెను తరిమి కొట్టే రోజులు దగ్గర పట్ట ఎంఆర్ఓని ఆడదాన్ని కూడా చూడరు. ఆమె మొగరాయుడు కంటే ఎక్కువ కర్నూలు జిల్లా నుంచి వచ్చి చిత్తూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే ఒప్పుకోరు. షాజహాన్ బాషా నాయకత్వంలో నడుస్తున్న ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు వదిలే ప్రసక్తి లేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టింది, లోకేష్ బాబు గారి దగ్గర పోయి ఏం చెప్తున్నావు నువ్వు? అక్కడ ప్రతిరోజు నన్ను సతాయిస్తూ ఉన్నాడు షాజహాన్ బాషా. ఈ పని చేయి, ఆ పని చేయి, ఇంకో పని చేయని. ఎమ్మెల్యే గారు సతా ఇచ్చేది లేదు. ఫోన్లో తల్లి ఏమ్మా పలాని కార్యకర్త వస్తూ ఉన్నాడు, ఈ వీధి నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు, ఆడవాళ్ళు వస్తుంటారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గురించి మాట్లాడతారు, భూమి సరిగ్గా రికార్డ్స్లో లేని గురించి రికార్డ్స్ గురించి మాట్లాడతారు. దాని గురించి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఎమ్మెల్యే నీకు చెప్తే నువ్వు ఈ మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతకు మునుపు ఆశావాహులు ఏదో రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోరుకునే వాళ్ళు ఎంబడే నీవు మా నాయకుడు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి దగ్గర పోయి కంప్లీట్ ఇచ్చావు. నువ్వు పోవలసింది ఎవరి దగ్గరికి? మదనపల్లిలో ఉండే సబ్ కలెక్టర్ దగ్గరికి పోవాలా. నీకేదైనా ఉంటే, నీకు అన్యాయం జరుగుతూ ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళు. మళ్ళా రాజకీయ నాయకుల దగ్గరికి, మా బాబు గారికి, మా నాయకుని దగ్గరికి, లోకేష్ బాబు గారికి. వేసిన రోజు నుంచి బై మిస్టేక్ ఈ ఆఫీసర్లు మదనపల్లికి వేసినారు. ఆమె భగవంతునికి తెలియవలా. ఈ జిల్లా కలెక్టర్కు ఈ కానిస్టేబుల్ షాజహాన్ బాషా గారు ఎన్నోసార్లు విన్నవించినారు, ఇట్లా ఎంఆర్ఓ వేసినారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు డిమాండ్ చేస్తోందని. అదేవిధంగా రెడ్డి శేఖర్ నాయుడు అని చిప్పిల్లో ఉంటే వాళ్లకు 4 అన్నదమ్ములకు 3 ఎకరాలు ఉన్నింది. పాస్బుక్లంతా ముందే ఇచ్చినారు. ఒకరి పేరుతో 70 సెంట్లు ఉంటే 3 పేరుతో 70 సెంట్లు వచ్చినాయి. 4వ అతనికి అన్నదమ్మునికి ఏమైందంటే 0.7 అయింది. బై మిస్టేక్ లెటర్ మిస్టేక్ పడింది. ముందు విస్తీర్ణం కరెక్ట్ గా ఉంది, అన్నదమ్ములకు ప్రాపర్టీ కరెక్ట్ గా ఉంది. ఆ 0.7 అంటే 7 సెంట్లు మట్టుకే మిగులుతుంది. 70 సెంట్లు రావాలని అనుకుని ఎంఆర్ఓ ముందర ఫైల్ పెడితే 1,00,000 రూపాయలు తెచ్చి బాబు నేను చేయించేస్తాను. ఆయన పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుయ్యో మరో అని బాధపడతా చెప్పుకుంటా ఉన్నాడు. మేము ఎమ్మెల్యే దగ్గర చేపించినాం ఫోన్, మేము చేసినాం, మేము మా ఇంట వాళ్ళు చేస్తే ఎమ్మెల్యేకే ఇట్టుంది. వేరే వాళ్ళ ఫోన్లు ఎత్తది ఎంఆర్ఓ. 1,00,000 రూపాయలు చెప్పింది. ఇది పక్క ఇక్కడ రాసుకొని రెడ్డి శేఖర్ నాయుడు, ఏకిల్ నాయుడు వాళ్ళకు సంబంధించింది ఇది కాబట్టి వాళ్ళ దగ్గర డిమాండ్. అదేవిధంగా చిప్పిలిలో లక్ష్మమ్మ, నారాయణ రెడ్డి అని ఇద్దరికి 4 ఎకరాల 50 సెంట్లు ఉంటే అది గవర్నమెంట్ ఇండ్ల కోసము ఆక్యుపై చేసినారు. పేద ప్రజలకు ఇచ్చేస్తాము అని డీకేటీ ల్యాండ్. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ వాళ్ళు చేసుకుంటా ఉంటే వాళ్ళు జిల్లా కలెక్టర్కు, సబ్ కలెక్టర్కు అర్జీలు పెట్టుకొని ఒక 6 నెలల నుంచి ఇప్పటి వరకు అది కాంపెన్సేషన్ కోసం కోరుతూ ఉన్నారు. కాంపెన్సేషన్ కోసం కోరితే 3 నెలలప్పుడు మన జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓకు నోటీస్ ఇచ్చి తొందరగా చేసి వాళ్ళ కాంపెన్సేషన్ అథారిటీ జిల్లా కలెక్టర్ అని చెప్తే దాన్ని పక్కన బారేసి వాళ్ళ దగ్గర డబ్బు అడుగుతారు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు తప్ప ఆమెకు వేరే అవసరం లే. 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు పనిచేశాడు షాజహాన్ బాషా గారు. ఈ రోజు తెలుగుదేశంలో ఎన్నికైనారు. 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా ఈరోజు గెలిచినాడంటే ఆయన పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు అందరికీ కూడా చూసుకునే వ్యక్తి షాజహాన్ బాషా గారు. ఏ కష్టం వచ్చినా ఇంటి దగ్గర క్యూ పెడతా ఉన్నారంటే తమాషా కాదు కదా. 6 నెలలే ప్రభుత్వం వచ్చి ఈ రోజు కూడా ఇంటికంటే ప్రతి నిమిషము ప్రతిరోజు ఇంటి దగ్గర ఉంటే ప్రజల
ఏమి అవసరమో చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు మా పార్టీ నాయకుడు కంప్లైంట్ చేసేది, పేపర్లో ఇచ్చేది, నువ్వు డబ్బులు వసూలు చేయొద్దు. షాజహాన్ బాషా గారు మాతోనే చర్చించినాడు. అన్న ఇట్లా ఎంఆర్ఓ వచ్చేసింది, ఏమైనా తొందరగా మార్చకపోతే మనకు చెడ్డ పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నీతి నియమాలతో ఒక వ్యక్తిగా సీఎంగా పరిపాలన చేసేటప్పుడు ఇట్లా ఆమెను ఈడ వచ్చేసింది, నాకు ఏడ్చినారే, ఈమెను బయట పంపించేస్తే మేము కుయ్యో మరోని జిల్లా కలెక్టర్ కూడా ప్రాధాయపడినాడు మా షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారు. కాబట్టి నువ్వు ఇటు నుంచి బాగా పెద్ద టౌన్లో ఉంది మదనపల్లి, 2 లక్షల జనాభా, విస్తీర్ణం బాగుంది, డబ్బులు మదనపల్లి రూరల్ నుంచి మొత్తం డబ్బులు కొట్టేశామని ఇక్కడే ఉండి ఏమి ఎత్తుకొని పోతావు అమ్మా? 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు ఎందుకు వసూలు నీకు? ఎంతమంది సాకాలి నువ్వు? ఇలాంటి ఆఫీసర్ను, ఇలాంటి మహిళను ఎవరిని కూడా ఈ భారతదేశంలో మేము చూడలా. మా ఎమ్మెల్యేని కంప్లైంట్ చేస్తాం, ఈ చిన్న మరక లేని ఎమ్మెల్యే. ఎన్నో ఉంటాయి కుతంత్రాలు, కుళ్ళు, ఇంకోటి అన్నదమ్ములకు పట్టక, లేకుంటే భూ తగాదాలు ఎన్నో ఉంటాయి. వస్తారు ఎమ్మెల్యే దగ్గరికి, ఆయన వినాలా? వింటాడు. నిన్ను డబ్బు తీసుకోమని చెప్పినాడా? మేము చెప్పినామా? మా ఫోన్లు అయితే ఆర్జే వెంకటేష్ గారు చెప్పినట్లు ఈ ఎంఆర్ వాళ్ళంతా మీరు వసూలుగా వచ్చిండేది వైఎస్ఆర్లో చేయండి ఆ పని. వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసి 167 సీట్లు, ఈరోజు మనకు 164 సీట్లు వచ్చినాయంటే మీరు చేసిన దానికి. మా ప్రభుత్వంలో ఎంఆర్ఓలు కానీ ఎవరు కానీ చేసుకునేదానికి లేదు. క్లియర్గా వస్తే అప్పటికప్పుడు వర్క్ చేయండి. జెన్యూన్గా ఉంటే విసిగించద్దండి పేద ప్రజలను, భూస్వాములను, ఎన్నున్నా మధ్యతరగతి కుటుంబాలను. నీ దగ్గరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వు. నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉండవు. నీకు కావాల్సిన ఆర్ఏలు కావాలి వీడికి. ఇన్కమ్ సర్టిఫికేట్లో, క్యాస్ట్ సర్టిఫికేట్లో, బర్త్ సర్టిఫికేట్లో అన్నిటికీ డబ్బు కావాలి నీకు. విఆర్ఓలను సతాయిస్తుండవు. వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసినారు. నిన్న మదనపల్లిలో వెళ్ళిపోయేంత వరకు మాకు ఈఎంఆర్ఓ పత్రికా మూలంగా నేను తెలియజేస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీఓ సబ్ కలెక్టర్ గారికి, మా నాయకులకు, జిల్లా నాయకులకు, మంత్రివర్యులకు అందరికీ, మా ఎమ్మెల్యే కూడా చెప్తున్నాము, ఈఎంఆర్ఓ మాకు వద్దు, మదనపల్లికి వద్దు, ఎంఆర్ఓ వద్దు. కాబట్టి ఈమెను ట్రాన్స్ఫర్ చేసేంత వరకు వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవి పత్రికా పేపర్లో కూడా మీ ద్వారా ఆమె డబ్బు లంచం తీసుకుంటా ఉందని హెడ్లైన్స్ లో పెడితే మన బతుకులు బాగుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.